చివరికి 10 వరకు మాత్రమే పరిమితమైన మృతుల సంఖ్య 12కు చేరింది. సో 12 మంది ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. దాంట్లో అత్యధికంగా చిన్నపిల్లలే ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎస్ నాయుడు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి వారి యొక్క పరిస్థితి విషమించిన దాంట్లో వాళ్ళు కూడా మరణిస్తున్నారు. 12కి చేరింది మృతుల సంఖ్య. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇందాక మనం అనుకున్నాం ఏదైతే ఘటనా స్థలంలో 10 మంది చనిపోయారో ఆ చనిపోయిన వారిలో చిన్న పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే కార్తీక పౌర్ణం ఏకాదశి పర్వదిని ఇంటిలి పాది కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉచికత ఈ రోజు అంత పెద్ద మొత్తంలో భక్తులు అక్కడ తరలిచ్చారు. ఎవరైతే గాయాలతో అక్కడ పడి ఉన్నారో వారిని చికిత్స నిమిత్తమై తరలిస్తుండగా కూడా మార్గ మధ్యలో 2 చనిపోయినట్టు సమాచారం. మొత్తం మృతుల సంఖ్య 12కి చేరింది. ఏదైతే ఇన్ గేట్ ఉందో ఆ గేట్ నుండి లెఫ్ట్కి వెళ్తే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అంటే ఆ మెట్ల మీద నుండి భక్తులు వెళ్తుంటారు. మళ్ళీ లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మూలవిరాట్ని దర్శించుకొని మళ్ళీ అదే రూట్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ దేవాలయం నిర్మాణంలో తీసుకున్నటువంటి మెలకువలో మాత్రం అక్కడ గర్భగుడిలో కొలువుతీరిన వెంకటేశ్వర స్వామి వరకు వెళ్ళాలంటే భక్తులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మెట్లు ఎక్కిన క్రమంలో అది కంజెస్టెడ్ వే కావడం కూడాను ఈ దుర్ఘటనకు మాత్రం ఒక హేతుగా చెప్పుకోవచ్చు. ఆలయంలో అంటే ఆలయ నిర్మాణానికి తీసుకున్నటువంటి ప్లింత్ తక్కువే, కానీ ఆలయ నిర్మాణ ప్రాంగణంలో మాత్రం కావాల్సినటువంటి స్థలం ఉంది. ఆ స్థలంలో కనుక బ్యారికేడింగ్ వ్యవస్థను కనుక నిర్మించి ఆ భక్తులు కనుక క్యూ లైన్లో పంపించినట్టయితే ఈ రోజు ఈ ఘటన ఉండేది కాదని భక్తులు కూడా నమ్ముతున్నారు. మనం కూడా గతంలో ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆలయ నిర్మాణంలో అప్పుడు వెళ్ళి చూసేసరికి ఆ ఆలయం దగ్గర మాత్రం ఆ పరిణామాలే ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో అడిగాం, ఎంట్రీ ఎగ్జిట్ 2 ఒకటే గేట్ పెడుతున్నారు, రేపు భక్తుల తాకిడి కనుక పెరిగితే పరిస్థితి ఏంటి అని కూడా నిర్వాహకులను అడగగా అది మాత్రం ఇది నాకు సొంత స్థలం, ఈ స్థలంకి సంబంధించినట్టు ఒకటే వే ఉంది కాబట్టి ఆ వే నుండే భక్తులు రావాలి, మళ్ళీ భక్తులు కూడా ఆలయ ప్రాంగణం బయటికి వెళ్ళాలంటే ఆ మార్గం నుండే బయటకు వెళ్ళాలి. అటువంటి సమాధానం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అంటే ఏడాది క్రితమే ఆయన విషయాన్ని మనం ప్రస్తావించినా కూడా ఆయన మనం ప్రస్తావించిన విషయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం ఈ ఘటనకు మాత్రం అంటే ఒక తార్కంగా చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా పెద్ద మొత్తంలో లోపలికి వచ్చిన తర్వాత బ్యారికేడ్లు కూడా తాత్కాలికంగా నిర్మించినట్టు బ్యారికేడ్లు మాత్రమే. సాధారణ రోజుల్లో భక్తుల శాతం తక్కువ ఉంటుంది, సందర్శకుల్లాగా వస్తుంటారు. ఆధ్యాత్మికంగాతో పాటు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈ 2 పరిణామాల నేపథ్యం ఈ రోజు మాత్రం అందరికీ ఈనాట ఆనాట ఆలయ తాలూకు విశిష్టత మాత్రం చేరడం జరిగింది. ఈరోజు కార్తీక మాసం అదేదో ఏకాదశి, మరోవైపు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రని ఈ రోజు మాత్రం ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దర్శించుకోవాలని భక్తుల తాలూకు ఉచికత ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో అక్కడ భక్తులు రావడం, ఆ భక్తులు అంతమంది వస్తారన్న విషయాన్ని మాత్రం ఆలయ నిర్వాహకులు గమనించకపోవడమే ఈ ఘటనకు మాత్రం కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం మృతుల సంఖ్య పెరుగుతుంది. ఘటనా స్థలంలో 10 మంది మృతి చెందితే చికిత్స నిమిత్తం తరలించే నేపథ్యంలో 2 భక్తులు మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. అదేవిధంగా అక్కడ క్షతగాత్రుల సంఖ్య కూడా క్షణానికి పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో 25,000 మంది దేవాలయానికి రావాలనుకున్నా కూడా మార్గం కూడా చాలా కంజెస్టెడ్. ఇవన్నీ దాటుకొని ఆలయ ప్రాంగణానికి వచ్చిన తర్వాత కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆరాటం ఈ రోజు వారి పాలిటి శాపంగా మారింది. 12కి పెరిగినటువంటి ఈ మృతుల సంఖ్య మాత్రం ఇంకా పెరిగే అవకాశాలు మాత్రం అక్కడ జరిగినటువంటి ఆ ఘటన మాత్రం మనకు స్పష్టం చేస్తే విజువల్స్ లో చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. తమ వారు ఎక్కడ చిక్కుపోయారని చెప్పేసి వెతికే క్రమంలో ఉన్నారు. ఇటువంటి ఒక అలజడి అక్కడ ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం రంగప్రవేశం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఏదైతే అంబులెన్స్లు అక్కడికి రావాలన్నా కూడా మార్గంలో మాత్రం ఫ్రీక్వెన్సీ ఉండదు. అదేవిధంగా ఒకవేళ కనుక అగ్నిమాపక సిబ్బంది సహకారం కావాలన్నా కూడా అక్కడ చేరే పరిస్థితులు. ఏకైక మార్గం ఉన్నటువంటి ఈ దేవాలయంలో మాత్రం ఈ అంటే తిరుపతిని తలపించే విధంగా ఉండడం, ఈ రోజు శనివారం ఆ స్వామివారిని దర్శించుకొని ఏకాదశి పర్వదినాన ఆ స్వామివారి నిజరూప దర్శనం చూడాలనేటువంటి ఉచికత మాత్రం ఈ ఘటనకు ప్రధాన దోహదం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితి ఒక బీతావాహంగా ఉన్నటువంటి పరిణామాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? అక్కడ ఆల్రెడీ గాయాల పాలైపోయి ఆ తొక్కిస్లాట్ లో ఇబ్బంది పడుతున్న వారిని ఎలా రెస్క్యూ చేస్తున్నారు? ఆ తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు? ఈ ఘటన గల ప్రధాన కారణమైనటువంటి ఆ నిర్వహణ అధికారిని లేకపోతే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారా?
ఎవరైతే ఆలయం నిర్మించిన నిర్వహణలో ఆయనకి సుమారు 80 ఏళ్ళు ఆయన అక్కడే ఉంటాడు, అక్కడే ఉండి పర్యవేక్షణ అంతా చూస్తుంటారు. తనకంటూ వారసులు ఎవరెవరు లేరు. అదేవిధంగా తమకు సంబంధించి ఎవరైతే ఈ భక్తులకు సేవ చేయాలని ముందుకొస్తారో వారితో మానిటరింగ్ చేయించి ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఘటనతో ఆయన విచారించేందుకు ఆ దేవాలయం పోలీసులు కూడా రావడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సహాయ చర్యల విషయంలో మాత్రం దేవాలయానికి రావడానికి వచ్చినట్టు మార్గం కంజెస్టెడ్ కావడంతో అంబులెన్స్లు లోపల వచ్చే పరిస్థితి మాత్రం లేకపోవడం ఒక దురదృష్టమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశీబుక్ నుండి ఏకైక రహదారి ఆ దేవాలయంకి వెళ్తుంది. అది తప్ప ఇంకో మార్గం కూడా అక్కడ లేదు. ఒక అంటే ఒక సింగిల్గా మనుషులు వెళ్ళే ఒక సింగిల్ గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది. మెయిన్ గేట్ ఉంటే లోపలికి రావాలి భక్తులు, అదేవిధంగా ఆ మెయిన్ గేట్ ఉంటే ఎగ్జిట్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ప్రస్తుతం మాత్రం సహాయ చర్యలకు కూడాను రహదారి అంతరాయంగా నిలుస్తుంది అన్నటువంటి పరిణామాలు చూస్తాం. ఎందుకంటే ఒట్టిన కనుక రక్షిత చర్యలు చేపట్టినట్టయితే ఎవరైతే ఈ తొక్కిసాట్లో నలిగిపోయి హాస్పిటల్కి వెళ్ళే మార్గం మధ్యలో చనిపోయే పరిస్థితి ఉండకపోదు. కాకపోతే సహాయ చర్యలు కూడాను ఈరోజు అడుగడుగున అవాంతరాలు మాత్రం భక్తుల పార్టీకి శాపంగా మారి మృతుల సంఖ్య 12కి పెరగడం, రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వచ్చినటువంటి సిబ్బంది కూడాను అక్కడికి గమ్యం అవకాశం లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి నిర్లక్ష్యం ఈరోజు భక్తుల పాలిట శాపంగా మారినటువంటి పరిణామం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఒక ప్రైవేట్ నిర్వాహకుడు నిర్మించినటువంటి ఈ దేవాలయంలో మాత్రం తదనుగుణమైన మెలకువలు పాటించకపోవడంతో పాటు వచ్చిన భక్తులకు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూ లైన్లు కట్టడి చేయడంలో కూడా వైఫల్యమే ఈ ఘటనకు మాత్రం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు మనం. రైట్ నాయుడు, ప్రస్తుతానికి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ గాయాల పాలైన వారి సంఖ్య పెరుగుతోందా? అక్కడ ఆలయం మొత్తాన్ని కూడా ప్రభుత్వ అధికారులు కంట్రోల్లోకి తీసుకున్నారా? ఎస్ మనోజ్, ఘటన జరిగిన వెంటనే కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తన అనుయాయులతో కూడా చేరుకుంది. రక్షిత చర్యలు చేపట్టేందుకు రహదారి మార్గం కూడా దేవాలయానికి చేరాలంటే, ఎందుకంటే 25,000 మంది భక్తులు అక్కడికి వచ్చారంటే కారులో వస్తారు, ద్విచక్ర వాహనాలపై వస్తారు, నడిచి వస్తారు. ఒకటే మార్గం, కంజెస్టెడ్ వే. ఈ ఇన్కన్వీనియన్స్ అన్ని దాటుకుంటూ ఈ రోజు రక్షిత చర్యలు చేపట్టేందుకు గమ్యం చేరాలి. ఈ గమ్యం చేరే లోపల మాత్రం జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది అనడానికి మరో 2 ప్రాణాలు పోవడం. ఎందుకంటే వెంటనే ఆ ఘటనా స్థలానికి కనుక వెళ్ళినట్టయితే చనిపోయిన వారిని మాత్రం మృతదేహాలను పెద్దగా పట్టించుకొని గాయపడిన వారిని క్షతగాత్రులు మాత్రం ఒకటిన వైద్య నిమిత్తమే తరలిస్తారు. ఆ తరలింపు క్రమంలో జరిగినటువంటి తత్సరం ఈ రోజు మాత్రం మరో 2 భక్తులు మృతి చెందడానికి కారణమైంది. మృతి చెందిన వారిని భక్తులు కూడాను వారి బంధువులు కూడా రాకపోకలు ఈ పరిణామాలన్నీ కట్టడి చేస్తూ మాత్రం పోలీసులు అదేవిధంగా రక్షిత చర్యలు చేపట్టే సిబ్బంది మాత్రం ఆలయ ప్రాంగణాన్ని చేరుకున్నారు. ఎవరైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు కూడా విచారిస్తున్నారు. జరిగిన ఘటన దగ్గర మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ప్రొహిబిట్ చేశారు. ఎందుకంటే ఈ 25,000 మంది భక్తులు కూడా బయటికి పంపించాలంటే రక్షిత చర్యలు చేపట్టేందుకు వచ్చినట్టు సిబ్బంది లోపలికి వచ్చే మార్గం లేదు. ఆ మార్గం లేకపోవడమే ఈ ఘటనకు మాత్రం మృతుల సంఖ్యలు పెరగడానికి మాత్రం ప్రధానంగా కారణం అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన వైసీపీ కూడా స్పందించింది. వైసీపీ చాలా ఆగ్రహంతో రగిలిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే రకంగా వైసీపీ స్పందిస్తోంది. వైసీపీ ఏం చేసిందో ఒకసారి ట్వీట్ చూద్దాం. సో వైసీపీ ట్వీట్ చూస్తే వాళ్ళు ఏ రకంగా స్పందించారు, వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన పైన మృతుల సంఖ్య 12కు పెరిగింది. మన వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మనం ఆ ట్వీట్ను చూస్తున్నాం. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మరణం. పవిత్రమైన ఏకాదశి కావడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు. భారీగా భక్తుల రాక గురించి తెలిసినా కనీస ఏర్పాట్లు కూడా చేయని కూటమి ప్రభుత్వం, దాంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో 9 మంది భక్తులు మరణించారు. 10ల సంఖ్యలో భక్తులకి తీవ్రంగా గాయాలయ్యాయి. మీ నిర్లక్ష్యానికి ఇలా ఇంకెంతమంది భక్తులు బలవ్వాలి అని చెప్పి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గతంలో సింహాచలంలో 7, తిరుపతిలో 6, ఇప్పుడు శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది. సో ప్రస్తుతానికి ఆలయానికి వెళ్ళినా కూడా దేవుడా మమ్మల్ని కాపాడవయ్యా, మా ఆరోగ్యాన్ని బాగుండేలా చూడు, మాకు మంచి ధనాన్ని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, సిరి సంపదల్ని మాకు ఇవ్వవయ్యా అని చెప్పి ప్రార్థించడానికి వెళ్ళినటువంటి దేవాలయంలో కూడా తొక్కిసలాట జరిగి రకంగా మరణిస్తున్నారు. సో డెఫినెట్గా దీని వెనుక నిర్వాహకుల కారణం ఒకటై ఉంటే, రెండవ కారణంగా డైరెక్ట్గా నేను వాళ్ళని అనకపోయినా కూడా డెఫినెట్గా మనం కూడా ఒక కారణం అవుతూ ఉన్నాం.
ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావాలనుకుంటే మనం 3 నెలల ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నాం. ఒక 3 నెలలు ప్రభుత్వం దగ్గర డెఫినెట్గా ఒకరు నిర్ణయించడానికి ఒక అధికారి ఉంటాడు, వారిని క్వశ్చన్ చేయవచ్చు, ఇది మన హక్కు. కానీ ప్రైవేట్ దగ్గరికి వెళ్తే ఎవరిని క్వశ్చన్ చేస్తావు, ఎవరి గురించి మాట్లాడతావు? అది వ్యాపారం కోసం చేస్తున్నారా, స్ట్రాటజీగా చేస్తున్నారా, దాని ఒక బ్లాక్ని వైట్గా మార్చుకోవడం కోసం చేస్తున్నారా? ఇక అది వ్యాపార సంగతి లేకపోతే అక్కడ జరిగినటువంటి ఘటన అంటే ఆ టెంపుల్ యొక్క నిర్వహణ గురించి మనకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా భక్తులు పోటెత్తుతారు. డెఫినెట్గా ఒక పండగ రోజునో లేకపోతే ఒక ముఖ్య దినానో డెఫినెట్గా ఆలయాలకి భక్తులు పోటెత్తిన సంగతి చాలా సందర్భాల్లో మనం చూసాం. సో కొంత తగు జాగ్రత్తలు తీసుకోండి. తొక్కిసలాట గురవద్దంటే మనందరం కూడా సేఫ్గా ఉండి ఒకరినొకరం కాపాడుకుంటేనే తొక్కిసలాట సంఘటనలు జరగకుండా ఉంటాయి. లేదంటే డెఫినెట్గా ఎటువంటి తొక్కిసలాట సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ తొక్కిసలాటకు సంబంధించిన అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? దీని వెనుక ఎవరు కారణమై ఉంటారు, తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. లైవ్ పూజలకు అందుకునేందుకు మాత్రం అందుబాటులో తెచ్చారు. ఈ కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో చుట్టుపక్కల నుండి తండోపతండాలుగా భక్తులు తరవడం, అది ప్రైవేట్ అంటే దేవాలయం కావడంతో ఆర్గనైజేషన్ లోపం, అదేవిధంగా భద్రతా లోపమే ఈ రోజు తొక్కిసలాట కారణమైందనే విషయం మాత్రం ఆ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతమంది పెద్ద మొత్తంలో భక్తులు తరలిస్తున్నారంటే తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం మాత్రం 10 మంది భక్తులు ఈ రోజు దుర్మరణం పాలవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసం పర్వదినాల్లో ఆ స్వామివారి ఆలయానికి మాత్రం పెద్ద మొత్తంలో భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈ రోజు మాత్రం కార్తీక మాసం ఏకాదశి, అది కూడా శనివారం వెంకటేశ్వర స్వామికి